హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, 15 ఏళ్ల క్రితపు పోస్టు. చంబాని మరాఠా పోలీసులు బాబ్లీ నెపాన ఎందుకు చితక్కొట్టారు? దానికి పైన కనిపిస్తున్న కారణం బాబ్లీ సందర్శన, కానీ అసలు కారణం గూఢచర్యపరమైనది. దాన్ని వివరించేందుకే 15 ఏళ్ల క్రితం జూలై 26, 2010 ప్రచురించినటువంటి పోస్టు ఒకే అంశం విభిన్న కోణాలు అనే శీర్షిక క్రింద 3వ పోస్టు, వరుస క్రమంలో 416వ పోస్టు. రామోజీరావు ప్లస్ కాంగ్రెస్ అధిష్టానానికి చంద్రబాబుకి మధ్య నడుస్తున్న అంతర్లీన వివాదం. ఇందులో సగభాగాన్ని ముందటి వీడియోగా ఇచ్చానండి. ఇప్పుడు మిగతాది కొనసాగిస్తున్నాను. వివరంగా చెప్పాలంటే, నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ 10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు తరపున ప్రపంచపు అంచుల దాకా లాబీయింగ్, కొరియర్ షిప్ చేసి వచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేసిన రోజుల్లో చంబాకి అది గూఢచర్యమని తెలుసు, కానీ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధమని తెలియదు. ఓటమి స్ట్రాటజీ అయిన రీత్యా నెంబర్ 5 వర్గపు బలము పట్టు కూడా తెలియదు. అసలు అతడికి అప్పటికి రామోజీరావుకి సోనియా ఎంత ముఖ్యమైనదో కూడా తెలియదు. అంచేత రామోజీరావు పలకమన్నది పలికాడు, పెట్టమన్న పరుగు పెట్టాడు, మామకైనా వెన్నుపోటు పొడవమంటే పొడిచాడు. అయితే పెద్దలు అంటారు, దుష్టుడితో చెలిమి ఎప్పటికైనా చేటే అని. అప్పట్లో ఇది మరిచిపోయాడు చంబా. ఎందుకంటే తాను దుష్టుడే గనక అది సహజమే కదా. దుష్ట భాగస్వామ్యం నడిచినంత కాలం బాగానే నడుస్తుంది, చెడినాకే తెలుస్తుంది చేటెంతో. ఇదే ఇప్పుడు చంబాకి సంభవించిన సంకటం. తదుపరి మళ్ళీ బాగా కలిసిపోయారు. ఎందుకంటే ఆల్టర్నేట్ లేదు. చంబాకైనా రామోజీకైనా ఆల్టర్నేట్ మేము ఇవ్వలేదు కూడా. చంబాకి ఎందుకంటే చంబాల్ లాంటి వాళ్ళ సపోర్ట్ లేకుండా రామోజీ అంత బలిసి ఉండేవాడు కాదు. చంబాకి మన దేశపు రాకంటే సిఐఏ మీద గురెక్కువ. దాన్ని చూసుకునే చేశాడు. దాన్ని తను పనుపును చేస్తున్నాను అనుకుంటూ చేశాడు. మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం కౌమెన్ రిలీజ్ చేసే వరకు చంబాకి ఏమీ తెలియదు. వాడి బుర్రలో ఉన్నది ఖాళీ, హాలో షెల్. దెర్ ఇస్ నో బ్రెయిన్ ఫర్ దట్ ఈజినరీ. కాబట్టి తర్వాత మళ్ళీ చచ్చినట్టు కలిసిపోయి ఇప్పుడు ఆ రామోజీ చస్తే ఆ సీట్లోకి అనివార్యంగా వచ్చి కూర్చొని చంబా చావుకి ఎదురు చూడవలసి వస్తుంది. ఇంకా చూడండి ఏం జరుగుతుందో. అది ఇప్పుడు ఈ 15 ఏళ్ల తర్వాత, ఇదిగో 2024లో మళ్ళీ చంబా గెలిచాక ఎందుకు అతగాడికి మరో చాయిస్ ఇవ్వబడిందో కూడా నేను నిన్న మీకు చెప్పాను మొదటి వీడియోలో. మరికొంత వివరణ మరో షార్ట్ ఇస్తానండి. కాబట్టి ఆ సిఐఏని చూసి రామోజీరావు పలకమన్నది పలికాడు, పెట్టమన్న పెరుగు పెట్టాడు, మామకైనా వెన్నుపోటు పొడవమంటే పొడిచాడు. అయితే పెద్దలంటారు, దుష్టుడికి తో చెలిమి సంకటం అని. అదే సంకటం చంబా అనుభవిస్తున్నాడు. చంబాకి అప్పట్లో రామోజీరావు గూఢచర్య పరంగా బలంగా కనిపించాడు. మామ ఎన్టీఆర్కి అమెరికా వైట్ హౌస్కి ఆహ్వానం ఇప్పించేటంత బలంగా, తదుపరి పురంధేశ్వరికి కూడా ఇప్పించాడు. అందుకే ఎగిరిపడింది శాల్తీ. ఇప్పటికీ ఎంత భయం లోపలున్నా పైకి భాజపా రంగు, లోపల కమ్మ, అంతే. అది వెంకయ్య నాయుడు అనేవాడికి జూనియర్గా ఇప్పుడు ఈ శాల్తీ చేయడం భాజపా వాళ్ళందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్లకి తెలుసు, అసలు కూటమంతటికి తెలుసు. ఇక అమెరికా అధ్యక్షుడు క్లింటన్ చేత తన భుజాల మీద చేతులు వేయించి తనకు కితాబులు ఇప్పించేంత బలంగా ఇప్పుడు దాదాపు 6-7 ఏళ్ళు తిరిగేసరికి పరిస్థితి తిరగబడి కనిపిస్తుంది. ఇది 2010 నాటికి పరిస్థితి తిరగబడి కనిపించింది. మరోవైపు నెంబర్ 5 వర్గం మొత్తంగా నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ 10 వర్గంలోని వారికి అనివార్యం చేస్తున్న ఆత్మహత్య సదృశ్య అసైన్మెంట్లు, కన్నా కాల స్ట్రాటజీతో పడుతున్న కడగండ్లు ప్రాణాంతకంగా తయారయ్యాయి. ఒక దశలో
పార్టీ మూత వేసుకుంటాను అనేంతగా చెంబా విసిగి వేసారిపోయాడు కూడా. అప్పటిపై కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి హవా నడవడం. అఫ్కోర్స్ అందులో వైఎస్ గారెల వంట గూఢచర్యం కూడా ఉందనుకోండి. ఇలాంటి నేపథ్యంలో డబ్బు పరంగా, కెరీర్ పరంగా పార్టీ కుటుంబ ఆస్తిగా పరిణమించడంతో పార్టీ పరంగా కూడా చెప్పుకోలేని బాధలు చెంబాకి చాలానే ఉన్నాయి. ఇతడికి చాలామందితో పోలిస్తే గూఢచర్యాన్ని బాగానే ఆకళింపు చేసుకునే లక్షణం ఉంది. కాబట్టే ఎన్టీఆర్ హయాంలోనూ ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కంటే ఈ చిన్నల్లుడికే హవా నడిచింది. వైఎస్లో ఆ లక్షణం తక్కువ గనుక 1992ల దాకా కూడా వైఎస్ని డ్రామోజీరావు అసలు ఎప్పుడూ తలకెత్తుకోలేదు. ఇప్పుడు జగన్కి సొంత బలం చూపించుకోవాలన్న లక్షణం అతడికి తండ్రి దగ్గర నుండి వచ్చిందే. కాబట్టి డ్రామోజీ వైఎస్ని ఎప్పుడూ తలకెత్తుకోలేదు. అనివార్య అవసర పరిస్థితుల రీత్యా 2003లో పాదయాత్రతో వైఎస్ని తలకెత్తుకున్నాడు. ఆ కారణాలు ఏంటి అన్నది వైఎస్ఆర్ అనూహ్య మరణం వెనక అసలు మతలబులు అన్న పేరిట నేను టెక్స్ట్ పోస్టులు ఇచ్చానండి. అవి కాలపురుషుడు అనుమతించినప్పుడు వీడియోలుగా ఇస్తాను. మీకు ఆసక్తి ఉంటే టెక్స్ట్ పోస్టులు చూసుకోవచ్చు. ఆ విధంగా చెంబాకి గూఢచర్యాన్ని ఆకళింపు చేసుకునే లక్షణం సాపేక్షంగా ఎక్కువ ఉండడంతో ఇప్పుడు డ్రామోజీరావుకు తిరగబడ్డ కథ కూడా రిలేటివ్గా అతడికే ఎక్కువ అవగాహన కలుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు షురు అంటూ వేర్పాటు సమైక్యవాదుల నిప్పు బాగా రేగిన సమయానికి కాస్త ముందు వెనుకలుగా చెంబా తనకు తెలిసిన గూఢచర్యపు గుట్టుమట్లని ముందుగా తన పార్టీ అగ్రనేతల దగ్గర నుండి ముఖ్యమైన వారు అని తాను భావించే ప్రాంతీయ జాతీయ నాయకుల దాకా అందరికీ పంచాడు. ఇక్కడ అతడి తన సహజ లక్షణం వెన్నుపోటునే డ్రామోజీరావుకి చూపించాడు. క్రమంగా ఇతరులకి స్ప్రెడ్ చేయడం, పంపకం చేయడం మొదలుపెట్టాడు. అదే గుర్రు డ్రామోజీకి చెంబాకి మధ్య ప్రారంభమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానంని ప్రయోగించి చెంబా యొక్క మెడలు వంచే కార్యక్రమాన్ని డ్రామోజీరావు ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఇది ప్రారంభమై కొన్ని నెలలు గడిచింది. పాకానబడి ఇప్పటికి పైకి కనబడుతోంది. ఇందులో భాగమే మొన్న మధ్య పోలీసులు క్యాజువల్గా నాకాబందీ నిర్వహిస్తుంటే పట్టుబడ్డ 7 కోట్ల రూపాయల నగదు కూడా. అప్పట్లో అది వైరల్ న్యూస్ అండి. ఇలాగే నీ నల్ల డబ్బుని పట్టుకుంటాను సుమా అన్న బెదిరింపు, మధు కోడాల వంటి దెబ్బలబ్బాయిల్ని గుర్తుకు తేవడము అందులో ఉన్నాయి. గత టపాలలో చెప్పినట్లు గూఢచర్యానికి బహిర్గతం కావడం మరణం వంటిది. లోతట్టున జరిగే స్పైయింగ్ ఈవెంట్స్ గురించిన అవగాహనని చెంబా తన పరిధిలో అందరికీ అందచేస్తే అది నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ 10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు డ్రామోజీ అండ్ మైనో ఎలియాస్ సోనియాలకు కూడా చాలా ఇరుకు సృష్టిస్తుంది. క్రమంగా చాలామంది లాలూ ప్రసాదులు, శిబు సోరెన్లు, గట్రాలు చాలామంది తోక జాడించారు. అందుకే కట్టడి చేయే ప్రయత్నం. ఈ విధంగా గూఢచర్య గుట్టుమట్ల పంపిణీ వ్యవహారంలో చెంబాకి హెచ్చరికగా అతడికి చేదోడు వాదోడుగా ఉండే నాగం జనార్దన రెడ్డిని తెలంగాణ వేర్పాటువాదం పేరుతో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కిరాయి విద్యార్థులు అంటే రౌడీలు ముసుగు వేసుకొని చితక్కొట్టారు. చెంబా బృందాన్ని మరాఠా పోలీసులు చితక్కొట్టారు. కాబట్టే చెంబాకి మీడియా సపోర్ట్ రాలేదు. జాతీయ పార్టీల నాయకులెవరూ సపోర్ట్ రాలేదు. ఏది అద్వానీ ఒక్క మాటైనా అన్నాడా? ఒకప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చి కేంద్రంలో చక్రం తిప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన చెంబా గురించి అద్వానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదేం?
ఎర్ర పార్టీల అగ్రనేతలు గట్టిగా నోరు విప్పలేదేం? ఎన్డీఏ ప్రభుత్వానికి చెంబా చేత మద్దతు ఇప్పించడానికి కీలక పాత్ర వహించిన రామోజీరావు ఇప్పుడు చెంబాకి జరిగిన అవమానానికి జాతీయ స్థాయిలో నాయకుల చేత పత్రికల చేత మద్దతు ఇప్పించేటందుకు రామోజీ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి లాబింగ్ చేయలేదేం? అప్పుడు చేశాడు కదా. ఎందుకంటే రామోజీరావు ప్లస్ కాంగ్రెస్ అధిష్టాన బృందానికి చెంబాకి మధ్య అంతర్లీనంగా నడుస్తున్న వివాదం ఇదే. ఇకనైనా నోరు మూసుకొని కూర్చో. గూఢచర్య స్థితిగతుల గురించి ఇతరులకి అవగాహన కలిగించడం మానే. ఇదే హెచ్చరిక చెంబాకి పదే పదే అప్పుడు ఇవ్వబడుతోంది అన్నానండి. ఇప్పుడైతే ఇవ్వబడింది. ఈ నేపథ్యంలో నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, యాంటోనియో మైనోలకి చెంబాకి మధ్య నడుస్తున్న సంకేత భాషని, సంబంధిత దృష్టాంతాలని పరిశీలిస్తే ఆ పరిశీలన అక్షరబద్ధం చేశానండి. దాన్ని మరో వీడియోగా సమర్పిస్తాను. అక్కడ కూడా మరో టెక్స్ట్ పోస్ట్గా ఇచ్చాను. ఆ సంకేత భాష అవి కొంత సంక్లిష్టమైనవి. అందున 15 ఏళ్ల క్రితం జరిగినవి మెమరీ రీకాల్ చేసుకోవాలి. సామాన్యులకి సాధారణంగా తమ జీవన వేగం రీత్యా, తమ జీవిత సమస్యల రీత్యా కొన్ని ఇష్యూస్ మర్చిపోవడం సహజం కాబట్టి కూడాను ఆ మెమరీ రీకాల్ చేసుకోవాలి కూడా. అందుచేత ఇవి కొంత షార్ట్గానే ఇచ్చానండి. ఒక్కో టెక్స్ట్ పోస్ట్ని 2 వీడియోలుగా మలచాను. నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్రియ పుత్రులారా, స్ప్రెడ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.